హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తయారు చేసే రెసిపీ బ్రెడ్ హల్వా అండి. ఇది అందరూ చేస్తారు, నేను కూడా చేస్తున్నాను. ఎంతో తేలిగ్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ముందుగా నెయ్యి పోసుకొని కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు ఇలా వేయించి పక్కన పెట్టుకున్నానండి. అలాగే తర్వాత మరొద్దిగా నెయ్యి పోసుకొని బ్రెడ్ ముక్కలు కూడా ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో 2 గ్లాసులు నీళ్ళు, గ్లాసున్నర పంచదార వేసి ఇలా కలుపుకుంటున్నామండి. ఇది కాస్త కరిగిపోయాక తిరగమరుగు వచ్చాక చూడండి, మనం పంచదార నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిలో తిరగమరిగినప్పుడు ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇవన్నీ ములిగేంత వరకు మనం ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీ చేస్తున్నానండి, ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. అందుకని ఎందుకంటే వచ్చే చుట్టాలు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇష్టం, అందుకని ఇది చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు కాస్త మొత్తం అంతా ఇలా మంచిగా పూర్తిగా అయిపోయింది కదండి. ఇది పంచదార మొత్తం నీరు బ్రెడ్ పీల్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోనే మనం చూడండి ఇన్ని పాలు పోసుకుందాం. పాలు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి ఇలా మంటను మీడియంలో పెట్టుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు, అలాగే కొద్దిగా నెయ్యి కూడా ఇందులో వేసుకొని దీన్ని చక్కగా కలుపుకుందామండి. ఎక్కువ సమయం పట్టదండి, కాస్తంత ఒక 10 నిమిషాలు అయితే మనకి హల్వా రెడీ అయిపోతుందండి. కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగొట్టేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఉంటే చూడండి మనకి ఇలా దగ్గరగా అయిపోయిందండి, చక్కగా ఉడికిపోయిందండి. అంతేనండి, ఎంతో స్వీట్గా ఉండే నోరు ఊరించే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా వచ్చిన వాళ్ళకి సర్వ్ చేసుకోవడమే మిగిలిందండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.